బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోనే ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. బ్యాక్గ్రౌండ్ మార్పింది ఏంటి అని అనుకుంటున్నారా? నేనైతే మా ఇంటి వెనకాతల పెరడ్లోనైతే కూర్చున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అల్లం చెట్టు అండి. ఎప్పుడో ఒకసారి చిన్నది వేసాను. ప్రతి ఇయర్ కూడాను నాకు ఒక అర కేజీ లాగా అయితే అల్లం వస్తుంది అనమాట. అండ్ ఈ లీవ్స్ కూడా మనం టీలో వేసుకోవచ్చు, మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది. ఆగండి, వెళ్ళిపోకండి. ఈ రోజు నేను ఇదైతే చెప్పను. ఈ రోజు వీడియోలో ఏంటంటే డాట్ అండ్ కీ వాళ్ళ ఒక చక్కటి ఫేస్ వాష్ గురించి అయితే చెప్తాను. ఇది వచ్చేసి మనకి వాటర్ మిలన్ ఇంకా అలాగే కుకుంబర్ ఎక్స్ట్రాక్ట్స్ తో చేయబడిన ఒక చక్కటి ఫేస్ వాష్, సూపర్ గ్లోయింగ్ కోసం అనమాట. ఈ గ్లోయింగ్ ఎలా వస్తుంది, ఇంకా అలాగే ఇందులో ఏంటంటే ఉన్నాయి, ఇది ఎంత ప్రైస్కి వస్తుంది వగైరా డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అయితే చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదివరకట్లోని మనం డాట్ అండ్ కీలోని చక్కటి మాయిశ్చరైజర్ ఇంకా అలాగే సీరం గురించి అయితే చెప్పుకున్నాం కదా. ఇది వచ్చేసి ఫేస్ వాష్ అనమాట. ఇవన్నీ కాంబినేషన్ ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి. ఇవి ఒకే బ్రాండ్ వాడుకుంటే మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది. సూపర్ గ్లోయింగ్ కోసం మనకి ఈ ఫేస్ వాష్ ఇంకా అలాగే మాయిశ్చరైజర్, సీరము మూడింటిని కలిపి అమ్మడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా సింగిల్ గా కనుక పర్చేస్ చేస్తే ఇది ఒకటి వచ్చేసి 249 రూపీస్ అండి. అలా కాకుండా మనం కాంబో ఆఫర్లో తీసుకున్నట్లయితే ఇంకా తక్కువకి అయితే వస్తుంది. ఏంటంటే వేరేగా కొనే కన్నా కాంబో ఆఫర్లో కొంటే మంచి డీల్ అనమాట. అలాగే ఇది నైకాలోని, పర్పుల్లోని, అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లోని ఇలా ఎనీ ఆన్లైన్ షాపింగ్స్లోని మనకి ఈజీగా దొరికేస్తుంది. అలాగే దీని ప్రైస్కి వచ్చేటప్పటికి దీని మీద 249 రూపీస్ అయితే ఉంటుంది. కాంబో ఆఫర్లో కానీ లేదంటే 1+1 ఆఫర్లో కానీ తీసుకున్నట్లయితే డిస్కౌంట్లో ఉండేటప్పుడును 199 రూపీస్, 175 రూపీస్ అలా పడుతుంది అనమాట. మరి ఇందులో ఏంటంటే ఉన్నాయి అనేది ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అయితే ఇక్కడ చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు. అండ్ డైరెక్షన్స్ ఫర్ యూసెస్కి వచ్చేటప్పటికి నార్మల్ ఫేస్ వాష్ లాగే మనం ఇది కూడాను కొంచెంగా తీసుకొని ఫస్ట్ అయితే ఫేస్ని వెట్ చేసుకొని ఆ తర్వాత ఇదంతా కూడా ఫేస్కి ఇంకా అలాగే నెక్ ఏరియాలోని అప్లై చేసి జెంటిల్ మసాజ్ అయితే చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ మాత్రమే. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడమే. ఈ రకంగానైతే దీన్ని యూసెస్ చేయాలి. డైలీ ట్వైస్ యూస్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది అంటున్నారు. దీంతో పాటుగా మనకి అదే చెప్పాను కదా, మాయిశ్చరైజరు అలాగే సీరం ఉంటుంది కదా, అవి కూడా ఉపయోగిస్తే మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్తున్నాడు. అండ్ ఇందులో ఉన్న కుకుంబరు ఇంకా అలాగే వాటర్ మిలన్ ఎక్స్ట్రాక్ట్స్ వలన మంచిగా మనకి స్కిన్ని ప్యాంపర్ చేస్తుంది. దాంతోపాటుగా మంచి గ్లోని కూడా ఇస్తుంది అని చెప్తున్నారు. ముందుగానే ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే అందరికీ పడదు. సో ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ పడకపోవచ్చు. అందుకనే ప్యాచ్ టెస్ట్ అనేది చాలా ముఖ్యం అని ఇక్కడైతే మెన్షన్ చేశారండి. అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి 3 years అయితే దీని లైఫ్ టైం ఉంటుంది. వచ్చేసి 100 ml ప్యాక్. మరి లోపల క్రీమ్ చూసుకున్నట్లయితే మనకి లైట్ పింక్ కలర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగాను. అండ్ క్రీమ్ కూడా ఏంటంటే చాలా మంచి ఫ్రేగ్రెన్స్తో ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, మనం ఏవైనా ఫేస్ వాష్లు వాడేటప్పుడు మనకి కొంచెంగా జిడ్డుదనం అనిపించవచ్చు. దానికి గల కారణం ఏంటంటే ఇందులోని మనకి మాయిశ్చర్ని లాక్ చేసే గుణాలు ఉండడం వల్ల మనకి ఆ జిడ్డుదనం అనేది అనిపిస్తుంది. అండ్ కొంతమందికి అయితే పడవన్నమాట. అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి, బాగా ఆయిల్ ఎక్కువ పట్టేస్తూ సీబం ఎక్కువ రిలీజ్ అవుతున్న వాళ్ళకైతే పడవండి. కొన్ని ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్పినప్పటికీ కూడాను కొన్ని ఫేస్ వాష్లు ఆయిలీ స్కిన్కి అయితే అస్సలు పడవు. ఎందుకంటే మనం ముందే చూసుకొని చెక్ చేసుకొని అవి పడుతున్నాయి లేదా అనేది వితిన్ 3 daysలోనే మనకు తెలిసిపోతుంది. ఆయిల్ ఇంకా ఎక్కువ రిలీజ్ అవ్వడం, ఇంకా కొంతమందికి ఏంటంటే బయటికి వెళ్ళేసరికి ఫేస్ అంతా ఎర్రగా అయిపోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి. సో అది చెక్ చేసుకొని అలాంటివి లేకపోతే బాగుంది అనుకుంటే ఇలాంటిదైతే కొన్ని చక్కగా వాడచ్చు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి. మిగతా వాళ్ళైతే ఏదైనా వాడుకోవచ్చు, బాగానే ఉంటుంది. అలాగే కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, వాళ్ళకి కూడా చెక్ చేసుకోవాలండి, కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సో ఈ డాట్ అండ్ కీ వాళ్ళది మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఈ ఫేస్ వాష్ గురించి వాటర్ మిలన్ అండ్ కుకుంబర్ ఎక్స్ట్రాక్ట్స్ తోని తయారు చేయబడిన ఫేస్ వాష్ అనమాట, ఫర్ సూపర్ బ్రైట్ స్కిన్ కోసం. సో అయితే దీని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పానని అనుకుంటున్నాను. అండ్ స్టోర్ చేసే పద్ధతి కూడాను మీకు ఏంటంటే డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు, కూల్ అండ్ డ్రై ప్లేస్లోనైతే ఉంచాలి. అప్పుడైతే ఎక్కువ రోజులు బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడైతే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన లవ్ కమ్ క్రైమ్ స్టోరీస్లోకి అయితే వెళ్ళిపోతాము. యాక్చువల్గా ఇది అవేర్నెస్ పెంచడం కోసం జరిగిన ఇన్సిడెంట్స్ని మీకు స్టోరీస్గానే అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలోని. ప్రతిరోజు కూడా నేను ఈ స్టోరీని అయితే అప్లోడ్ చేస్తున్నాను, కనుక ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. పిల్లల కోసం అయితే నేను చెప్తున్నాను అనమాట. అయితే ఇక్కడ ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అక్కడ విక్టమ్ ఎవరైనా కావచ్చు, మనం ఇలాంటివి కూడా జరుగుతాయని ముందుగానే అంచనా వేసి వాటికి దూరంగా ఉండాలని ఒక అవేర్నెస్ ఇవ్వడం కోసం నేనైతే చెప్తున్నానండి. నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు వెళ్ళిపోతాము. ఈ రోజు వీడియోలో ఏంటంటే టీనేజ్ అమ్మాయి ఏ విధంగా 2-3 మోసం చేసింది అనేది ఈ రోజు వీడియోలోనైతే చూద్దాం. ప్రతిసారి అబ్బాయిలు మోసం చేసేవి అయితే చెప్తున్నాను కదా, ఈ రోజు అమ్మాయిలు కూడా మోసం చేస్తారు. ఎంత మోసపూరితంగా ఉంటారు, ఎంత ఇబ్బంది పెడతారో అనేది కూడా మీకు తెలియాలి. మగపిల్లలు చూస్తున్నట్లయితే కంపల్సరీ చూడండి, వీడియోని మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. సో అమ్మాయి ఏంటంటే చిన్నదయ్యే, ఏంటంటే ఏజ్ వచ్చేసి ఒక 16 years అలా ఉంటుంది. వాళ్ళ పక్కింట్లోని వాళ్ళ ఓనర్స్ ఉంటారనమాట. అయితే ఏం జరిగింది, ఆ ఓనర్స్ వాళ్ళు బయటకి ఎక్కడికో తీర్థయాత్ర వెళ్తూను వాళ్ళ అబ్బాయి కొంచెం ఏజ్డ్ పర్సనే, తనేమి చిన్నపిల్లడేం కాదు, ఇంట్లో ఉంచేసి వాళ్ళు తీర్థయాత్రకి అయితే వెళ్తూ వీళ్ళు పక్కింట్లోనే అద్దెకున్నారు, వాళ్ళ ఇంట్లోనే అద్దెకున్నారనమాట ఒక పోర్షన్లోని.
వాళ్ళ మదర్కి వాళ్ళ ఫాదర్కి కూడా చెప్పేసి కొంచెం మా అబ్బాయి ఉంటాడు చూసుకోండి, కూరలు ఏమైనా కావాలంటే కొంచెం ఇవ్వండి అని చెప్తే వాళ్ళంతా క్లోజ్ అనమాట. సరేనండి మేము చూసుకుంటాం ఇస్తామని చెప్పారు. వీళ్ళ అమ్మాయి 10th క్లాస్, అమ్మాయికి 16 years, ఆ అబ్బాయికి ఆ లాస్ట్ అబ్బాయికి వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో తనకి 25-24 ఆ ఏజ్ ఉంటుందన్నమాట. అంటే 10 years గ్యాప్. అయితే ఏం చేసింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూరలు ఇవ్వడం అలాంటివన్నీ చేస్తూ మెల్లగా అబ్బాయికి డైరెక్ట్గా ఐ లవ్ యూ అయితే చెప్పేసింది. ఒకేసారి ఐ లవ్ యూ అని చెప్పి ఎవరో చిన్నమ్మాయి వచ్చి, తనకన్నా అంత చిన్నమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్తే ఎవరైనా ఎలా ఫీల్ అవుతారు? సో అలాగే ఒక రోజంతా కూడా డైలమాలో ఉన్నాడు తను. నెక్స్ట్ డే కూడా వచ్చి మళ్ళీ అదే డైలాగ్. సో చెప్పేసరికి ఏంటంటే అక్కడ నిజంగా లవ్ చేస్తుంది అమ్మాయి, నన్ను ట్రూగా లవ్ చేస్తుంది అని చెప్పేసి ఫీల్ అయిపోయి నేను కూడా లవ్ చేస్తున్నానని చెప్పేశాడు. ఇద్దరు కూడా చట్టబట్టాలు వేసుకొని తిరిగారు, బాగానే ఉంది. వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసారు, అంతా అయ్యింది. సో తన చేత బాగా ఖర్చు పెట్టి ఇచ్చేసింది. మొత్తం ఏంటంటే లవ్ చేస్తున్నానని చెప్పి తన వెనకాల తిరుగుతూ మొత్తం తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టించేసింది. ఖర్చు పెట్టేసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఏంటంటే సడన్గా ఒక సంబంధం తీసుకొస్తే అవతల అబ్బాయి బాగా డబ్బు ఉన్నాడు అనమాట. సో డబ్బు ఉంది, తను కామ్గా ఉంది. ఈ సంబంధం వచ్చింది, ఇలాగా పెళ్లి చూపులు అయ్యాయి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ఉందో ఆవిడ వచ్చి వీళ్ళ అమ్మగారికి అయితే చెప్పింది, మా అమ్మాయికి సంబంధం సెట్ అయిపోయిందండి, పెళ్లి చేసేస్తున్నాము అని. ఈ తతంగం అంతా ఒక 2 years నడిపించేసింది. ఇంటర్ అయిపోయింది అనమాట. ఇంటర్ అయిపోయిన వెంటనే సంబంధం వచ్చింది, చేసేద్దామని రెడీగా ఉన్నారు. సో వాళ్ళ అమ్మ ఇంట్లోనే వచ్చి అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయిపోయిందంట, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అనుకుంటే అప్పుడు ఈ అబ్బాయికి బాంబు పేలిందనమాట మనసులోని. ఇదేంటి నాకు చెప్పలేదు, సంబంధం వచ్చిందంటున్నారు, పెళ్ళి అంటున్నారు ఏంటి అని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగితే నన్ను ఏమీ అడగొద్దు, మా అమ్మ నాన్న సెట్ చేసిందే నేను చేసుకుంటాను, దయచేసి నా వెనకాల పడొద్దు, నన్ను ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఇంక ఇదే మాటలు అనమాట. ఏంటి అసలు రీజన్ ఏంటి? బ్రేకప్ చెప్పడానికి ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా. ఆ రీజన్ కూడా చెప్పరనమాట ఇలాంటి వాళ్ళు. కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అందుకే కేర్ఫుల్గా ఉండాలి అబ్బాయిలు కూడాను. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా కేర్ఫుల్గా ఉండాలి. అయితే నేను అసలు నీ కాసే చూడను, నాకు అనవసరం, నువ్వేమైపోతావు అయిపో, నాకు అనవసరం, నేను మటుకు మా అమ్మ వాళ్ళు చెప్పిందే చేస్తాను. అయితే ఈ అబ్బాయి ఏం చేశాడంటే డేరింగ్ చేసి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి చెప్పి వెళ్ళి మీరు ఆ పేరెంట్స్ని అయితే అడగండి, నాకు చాలా ఇష్టం, అమ్మాయినే చేసుకుంటానని పెట్టాడు. సో పోనీలే కొడుకు ఇలా ప్రాధాయపడుతున్నాడు కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆ ఇంటి ఓనర్స్ అయినప్పటికీ కూడాను పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగారు, ఇలా మీ అమ్మాయిని ఇవ్వండి, మా అబ్బాయికి చాలా ఇష్టం అంట, మా అబ్బాయి చేసుకుంటాడు, నేను జాగ్రత్తగా చూసుకుంటాం అమ్మాయిని అని అంటే వాళ్ళ నాన్నగారు అయితే మాకు అసలు ఇష్టం లేదండి, ఏమనుకోవద్దు, మీది వేరే కాస్ట్ మాది వేరే కాస్ట్, ఇంకేదో రకంగా అలా చెప్పేసి పంపించేశారు. ఇంకా అంతలాగా మాట్లాడితే ఎవరైనా ఇంకా ఎంత దిగజారిపోతారు చెప్పండి. సో వాళ్ళైతే వచ్చేస్తే మరొక విషయం కూడా జరిగింది. ఏంటంటే ఇల్లు కూడా ఖాళీ చేసేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. పెళ్లి చేయడానికి ఇబ్బంది అవుతుంది ఈ అబ్బాయి ఇలాగా పేచీ పెడతా అని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్ళి చక్కగా అమ్మాయికి అయితే పెళ్లి చేస్తారు. ఈలోగా ఇంకొక విషయం కూడా తెలిసింది. అదేంటంటే ఆ అమ్మాయి ఇలాగే ఇంకొక అబ్బాయిని కూడా ట్రాప్ చేసింది. సో అబ్బాయి కూడాను వీళ్ళ ఇంటికి వచ్చి అడిగాడంట, డైరెక్ట్గా అబ్బాయి వచ్చి అడిగాడంట, నేను పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయిని, ఎంతమంది వస్తారా, మీకు అసలు బుద్ధి జ్ఞానం లేదా, మా అమ్మాయి వెనకాల పడతారా అని చెప్పి వాళ్ళ నాన్నగారు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను వెళ్ళిపోండి అనేసి తిడితే అబ్బాయి పాపం వెళ్ళిపోయాడు. ఇంకా ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు. కానీ ఈ అబ్బాయి మటుకు అంటే ఫస్ట్ ఎవరికైతే లవ్ ప్రపోజ్ చేసిందో ఆ అబ్బాయి మటుకు పిచ్చెక్కినట్టుగా అయిపోయి పెళ్లి చేసుకోకుండా ఇంకా అలాగే ఉండిపోయాడు. మీకు అర్థమైంది ఏంటి? అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఇలా ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఆ తప్పు అనేది కేవలం అబ్బాయిలే చేస్తారు అనేది కాదు, అమ్మాయిలు కూడా ఇలా ఉంటారు అని మీకు చెప్పడం కోసం అయితే ఇది చెప్పాను ఈ ఇన్సిడెంట్. మరి ఇది ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.